ట్రాన్స్పోర్ట్ లో అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వారు ఒక 4-5 హామీలు ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో ఏ ఒక్క హామీ మీద కూడా ఇంతవరకు అమలు కాలేదు. కనీసం ఆ ప్రయత్నం కూడా ప్రారంభం కాకపోవడం కొంత బాధ కలిగిస్తా ఉంది. ముఖ్యంగా మొట్టమొదటిది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాము. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మొదటి హామీ. వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను తెస్తాము. మూడవది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వసతులు సదుపాయాలు కల్పిస్తాము. 4వ హామీ ఆర్టీసీలో యూనియన్ పునరుద్ధరిస్తాము. సరే, ఈ మాటలు నమ్మి కార్మికులంతా కూడా మీకు ఓట్లేశారు, మీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రయత్నం చేశారు. నేను కొత్త ఏం చెప్తలేను, మీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే చెప్తున్నాను. ఇందులో ఏ ఒక్కటన్నా అమలు చేశారా? కనీసం అమలుకు సంబంధించిన కార్యాచరణ ఏమైనా ప్రారంభమైందా? ఎప్పటిలోగా చేస్తారో గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆ రోజు మేము నోటిఫికేషన్ ఇచ్చాం. దురదృష్టవశాత్తు అప్పుడున్న గవర్నర్ గారు సహకరించకపోవడం, చాలా రోజులు ఫైల్ పెట్టుకోవడం, అంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఉత్తర్వులు ఇచ్చాం, జీవో ఇచ్చాం, కానీ అమలు డేట్ను ప్రకటిస్తూ దాన్ని మరి చేయలేకపోయాం మేము. సార్, మరి మీరు ఎప్పటి నుంచి చేస్తారు? ఒక ఖచ్చితమైన డేట్ను, ఎందుకంటే ఆ రోజు నిర్ణయం అయిపోయింది, అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది, గవర్నర్ ఆమోదం కూడా తెలిపింది. సో అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారు? ఎప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? ఎందుకంటే మీ మేనిఫెస్టోలో కూడా వారికి మాట ఇచ్చారు కనుక దాన్ని ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నాను.